మన భారతదేశంలో అనేక వేల దేవాలయాలున్న ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది కదండి. ఇదైతే అంశల దీవులో ఉన్న వేణుగోపాల స్వామి వారి దేవాలయం అండి. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే, ఈ దేవాలయాన్ని ఒక్క రాత్రిలో దేవతలు కట్టిన దేవాలయంగా ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారండి. ఇక్కడ స్థల పురాణంలో కూడా అదే రాసుందండి. ఇది ఎంతో పురాతనమైన దేవాలయం అండి. మేబీ మీకు ఇప్పుడు అలా కనిపించకపోవచ్చు, ఎందుకంటే దీన్ని కొంచెం రీమోల్డింగ్ చేశారండి, పెయింట్స్ అవి వేశారు. లోపలికి వెళ్తే మాత్రం మనకి రాతి దేవాలయం అనేది స్పష్టంగా కనిపిస్తుందండి. ఈ అంశల దీవి అనేది ఊరు పేరండి. ఇది కృష్ణా జిల్లాలో ఉంటుంది, అవనిగడ్డకి దగ్గరలో ఉంటుంది. ఈ అంశల దీవిలో మనకి కృష్ణా నది సముద్ర సంగమం జరిగే ఊరండి ఇది. ఇక్కడ గర్భగుడి అంతా దేవతలే నిర్మించారంటండి. మనకి ఎదుర గాలిగోపురం అయి ఉంటాయి కదా, అవి నిర్మించేలోపు తెల్లవారిపోయిందని సగంలో ఆపేశారంటండి. ఇవి నిర్మిస్తూ ఉండగా కొంతమంది మనుషులు చూసారని వాళ్ళని శిలలుగా కూడా మార్చేశారని చెప్తున్నారండి. మీరు మూల విరాట్ని చూసారండి, వేణుగోపాల స్వామి, ఇదైతే అమ్మవారండి. ఇంకా ఇక్కడ జగన్నాథ స్వామి కూడా ఉన్నారండి. ఇదంతా చూసారండి, రాతి కట్టడమేనండి. గోళ్ళకు కూడా మనకి ఏంటంటే టైల్స్ వేసారండి, ఊడి పడిపోతాయేమో అనే భయంతో. చాలా పురాతనమైంది కదా, కనుమ అంతా మధ్యలో అయితే రాతి కట్టడమే ఉందండి.